అత్తమ్మ మన చుట్టాలు ఉంటారు కదా ఈ కాలనీలా. నేను పోయి వస్తా, ఊకే ఆమె వచ్చినప్పుడల్లా అంటుంది మా ఇంటికి వస్తలేవు మా ఇంటికి వస్తలేవు అని. నీ వరకే అన్నం వండుకో, నాకు వండకు, నేను ఆన్నే తింటపోయి. సరే సాయంత్రం వస్తాను. సరే. సాయంత్రం తరువాత ఏంది మళ్ళీ బియ్యం పోసుకొని వచ్చినావు, మరి ఆడ తినలేదా? ఏం చేయమంటావు మరి, కాలుతుంది కడుపులా. అగో ఆమె చేసిన చక్కదనం చెప్పనా? చెప్తా చూడు. ఇన్నిసార్లు మన ఇంటికి వస్తే మనం ఏం చేసినాము? అన్నం తినమన్నాము, అన్నం తినిపించినాము, ఇంత చికెన్ తెచ్చి వండి పెట్టినాము, సాయంత్రం దానికి ఉంచుకున్నాము, పోసేప్పుడు కూరగాయలు అంటే మన బావి దగ్గర వెళ్ళి అన్ని పెట్టినాం కదా. వచ్చినప్పుడల్లా ఏమన్నదా, మా ఇంటికి వస్తలేవు మా ఇంటికి వస్తలేవు అన్నదా? అన్నదని నేను పోయినా కదా. పోయినాక బాగున్నావా కూర్చో అన్నది. ఎంతసేపు కూర్చున్నా, గంట 2 గంటలు, మధ్యాహ్నం 3 దాకా కూర్చున్నా కానీ మంచినీళ్ళు ఇస్తలేదు, కనీసము తిను అని అంటలేదు. అట్లనా? ఆమె మనిషి అమ్మా, మన చుట్టపామే, ఇక చెప్తే సిగ్గుపోతుంది అంతే. మరి ఇన్నిసార్లు వచ్చి నెలలుండి మన ఇంట్లో తినిపోయిర్రు కావాల్సిన వాళ్ళు. మరి ఇంటికి పోయినప్పుడు బుక్కెడు అన్నం పెట్టి గిన్ని మంచి నీళ్ళని ఇవ్వచ్చు కదా. నేను ఎండ పడిపోతే ఏంద్రా దేవుడా, ఇక నేను పోయి వస్తా అంటే సరే పోయిరా అని అన్నది. అంటే అన్ని బయటికి వెళ్తేప్పుడు అది ఇంకా పక్కన కిరాయికుంటది ఒక అమ్మాయి. ఏందా నేను లేననుకోని ఏందా అంటే చుట్టాన్ని అప్పుడే వెళ్ళగొట్టినావా అంటే, మరి వెళ్ళగొట్టక ఆమె కోసం ఒళ్ళుండి పెట్టి చూడ నా చేత కాదమ్మా, మా వరకే వండుకున్నా అంటుంది. మా వరకే ఎందుకు ఆంటీ అట్లా అంటావు? వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా నేను తినొస్తా, మంచిగా పెడతారని అంటివి కదా. ఇక్కడ అన్నం వండి పెడితే ఏమైంది? ఇంత మటన్ వండితివి, చికెన్ వండి పెట్టుకుంటివి, ఆదివారం అని పాపం ఆమె వస్తే గట్లెలా కొడతావమ్మా అంటే, ఇగో ఆమె ఇంటికి పోతే ఓడి పెట్టమనడాను, ఊకే తిను తిను అని తాగుతారు అత్త గోడలు దయ్యాలు పడ్డట్టు. ఒకటే తినొచ్చినన్నా అయినారు పెడతారు, ఊగా తినమంటే తిన్నా. నేను పెట్టమని అడిగినా ఆమెను. తినమంటే తినిపోయింది, మళ్ళీ పెట్టొద్దా? మరి నేను రమ్మన్నా వచ్చింది, సేపు కూర్చుంది పోతుంది. ఏమో మా వరకే వండుకున్నా, చేత కావద్దమ్మా నేను ఉండాలంటే ఇట్లాంటివన్నీ ఏమో అలా పిచ్చి చుట్టాలంటే. వారు పోయినా తినమంటే ఒకటే తిను 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 అని పెడుతుంది. ఓటు పెట్ట మాకు లేక నా తిండి. అయ్యో గట్ల చెప్పుతుంది అత్తమ్మ. నేను నిన్నా నిలబడి అన్ని నిన్నా అంటే ఆమె మంచితనం కాబట్టి తినమన్నది. అట్లా చేస్తారా ఆంటీ అని ఆమంటే నీకు తెలియదుగా అనుకో ఆమె తింది. ఇక నేను సపోర్ట్ చేయకుంటే వెళ్ళి వచ్చిన. గట్లుంది చుట్టాల మధ్యన. ఎందుకు పోవాలి, ఎందుకు తినాలి? వాళ్ళ ఇళ్ళల్లో మా ఇంటికి వస్తే ఎందుకు బదిలాడి పెట్టాలి? పెట్టద్దు అంతే. వాళ్ళు అనుకొని ఎండల పడి వచ్చిరని పెడితేవి, మంచి నీళ్ళు ఇస్తేవి, చాయ్ ఇస్తేవి. లోకం తీరు గట్ల ఉంది. పెట్టమన్నాడు అన్నది, పెట్టమని బదనాం కావాలి, పెట్టి బదనాం కావాలి వద్దిగా. ఇది చాలా సేపు అయిందా?